హాయ్ ఆల్. వెల్కమ్ టు ది జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. ఈ యొక్క సెషన్‌లో మనము ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? అండ్ ఆ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనము నేర్చుకుందాం. సో, మనము ప్రీవియస్ క్లాస్‌లో చెప్పిన విధంగా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసేదానికి మనం ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మనం యూజ్ చేస్తాం ఎక్కువగా. సో, ఉదాహరణకు తీసుకుంటే నంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్, అన్‌డిఫైన్డ్, నల్ వాల్యూస్. ఈ యొక్క టైప్స్ వచ్చేసేసేసి ఇమ్యూటబుల్. అంటే ఒకసారి మనం క్రియేషన్ చేసిన తర్వాత ఆ యొక్క విలువను మనము మార్చలేము. సో, మనము ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌ని మనము ప్రాక్టికల్‌గా ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనము నంబర్ డిక్లేర్ చేయాలంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ ద్వారా మనము ఏం చేయొచ్చు అంటే, సో లెట్ మీ టేక్ ద లెట్ కీవర్డ్ హియర్ ఏజ్ అండ్ వి కెన్ సే దట్ 10. ఓకే. ఇక్కడ 10ని మనం ఏమంటామంటే నంబర్ అని అంటాం. ఓకే. ఇది ఒక వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రిమిటివ్ డేటా టైప్. అలాగే లెట్ లెట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రైస్ యావరేజ్ అంటాను. సో ఇక్కడ లెట్స్ ఏ 12.256. ఓకే. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ నెంబర్. యూ కెన్ సే డెసిమల్ నెంబర్. ఇది కూడా మనకు నెంబర్ అనమాట. ఓకే. అదేవిధంగా లెట్ పై వాల్యూ యూ కెన్ సే 3.17 కైండ్ ఆఫ్ దట్. ఇది కూడా నెంబర్. ఓకే. అవుట్పుట్ చూసినట్లయితే లెట్స్ ఏ console.log ఏజ్, అదేవిధంగా console.log యొక్క నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రైస్ యావరేజ్, console.log పై వాల్యూ. ఓకే. We will see all these three values output in the browser. So you see that 10, 12.256 and 3.7. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాన్సెప్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే నథింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మనం తీసుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్ తీసుకోవచ్చు, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, తెలుగు క్యారెక్టర్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ క్యారెక్టర్ తీసుకోవచ్చు. ఓకే. సో వీ కెన్ టేక్ ద వాట్ ఈస్ ద స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ట్రింగ్‌ని మనము 3 వేస్‌లో మనకు సింటాక్స్ అనేది డిజైన్ చేయొచ్చు. స్ట్రింగ్ డిజైన్ చేసేటప్పుడు మనము డబుల్ కోట్స్‌లో గానీ, సింగిల్ కోట్స్‌లో గానీ, లేదంటే బ్యాక్‌టిక్ సింబల్ ద్వారా గానీ మనము స్ట్రింగ్ అనేది డిజైన్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టెక్నాలజీ నేమ్. సో ఐ యామ్ గోయింగ్ టు సే ద టెక్నాలజీ నేమ్, లెట్స్ సే జావాస్క్రిప్ట్. ఓకే. సో లెట్ మీ ప్రింట్ ఇన్ ద కన్సోల్. సో మీరు ఇట్లా స్ట్రింగ్ అనేది మనకు డిజైన్ అవుతుందన్నమాట. అలా ఈ విధంగా స్ట్రింగ్‌ని మనము సింగిల్ కోట్స్‌లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎలాగంటే సో ఇలాగా సింగిల్ కోట్స్, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. యూ విల్ రిసీవ్ ద సేమ్ అవుట్పుట్. అదేవిధంగా స్ట్రింగ్‌ని మనము బ్యాక్‌టిక్ సింబల్ ద్వారా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఎలాగంటే బ్యాక్‌టిక్ సింబల్. సో లెట్స్ సే బ్యాక్‌టిక్ సింబల్ ఇది. సో యూ విల్ సీ ద సేమ్ అవుట్పుట్. దర్ ఈజ్ నథింగ్, నో చేంజెస్. ఓకే. ఈ యొక్క బ్యాక్‌టిక్ సింబల్ ద్వారా యూజ్ చేయడం వల్ల స్ట్రింగ్ వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము బ్యాక్‌టిక్ ద్వారా మనము ఏదైనా ఎక్స్‌ప్రెషన్స్‌ని మనము స్ట్రింగ్‌లో మనము ఎంబెడ్ చేయొచ్చు. ఇక్కడ ఎంబెడ్ అంటే ఒక ఇంటీజర్ లేదా ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్‌ని ఈ యొక్క స్ట్రింగ్‌లో మనము మెర్జ్ చేయొచ్చు. సో ఎట్లా మెర్జ్ చేయొచ్చు? ఈ బ్యాక్‌టిక్ సింబల్ ద్వారా అనదర్ స్ట్రింగ్‌ని, లేదంటే అనదర్ ఇంటీజర్‌ని, లేదంటే ఎనీ డేటా టైప్‌ని ఎలా మనము ఎంబెడ్ చేయొచ్చు అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో దాన్ని మనము బ్యాక్‌టిక్ సింబల్ ద్వారా మనం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎలా చేస్తామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మార్కెట్ పొజిషన్. Okay, I'm saying that market position. Let's say I'm going to say that one. Okay, and I'm going to use the one more string. Let's say about JavaScript. అట్లాగా ఒకటి చెప్తున్నాను about JavaScript. Let me take the embedded backtick symbol here. I'm going to say that JavaScript is number. So number అని చెప్పేసేసేసి తర్వాత ఈ యొక్క మార్కెట్ పొజిషన్ని
ఎంబెడ్ ఏ విధంగా చేయాలంటే మనము డాలర్ సింబల్ యూజ్ చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి లెట్స్ మేక్ కాపీ అండ్ పేస్ట్ హియర్ అండ్ దెన్ ఇన్ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐఎమ్ గోయింగ్ టు take this value, I'm going to embed this value into the here so that నాకు ఒక అవుట్పుట్ ఎలా వస్తుందంటే జావా స్క్రిప్ట్ ఈజ్ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా వస్తుంది అన్నమాట అవుట్పుట్. అండ్ యూ కెన్ సీ ద అవుట్పుట్. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ తర్వాత చూడండి 1 అనేది వచ్చింది. సో 1 అనేది ఎలా వచ్చిందంటే ఐ హ్యావ్ మార్కెట్ ప్లే పొజిషన్ అనేది నేను ఈ యొక్క ఎక్స్ప్రెషన్ సింబల్ ద్వారా ఏం చేశానంటే ఎంబెడ్ అనేది చేశాను. అలాగే ఒకటే కాదు, మనం మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ అనేది మనము ఈ యొక్క స్ట్రింగ్లో వాడచ్చు. సో అది ఎలాగంటే సో లెట్ మీ కామెంట్ దిస్ వన్. కామెంట్ చేయాలంటే మనకు షార్ట్కట్ కీ కమాండ్ ఏంటంటే కంట్రోల్ కేసీ ద్వారా మనం కామెంట్ చేసుకోవచ్చు సింపుల్ షార్ట్కట్కి. తర్వాత సో లెట్ మీ కాపీ పేస్ట్ అగైన్. ఓకే, కాపీ అండ్ పేస్ట్. ఇంకొక ఎక్స్ప్రెషన్ నేను ఏం చేస్తానంటే ఇంకొకటి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది వన్ మోర్ థింగ్. లెట్ సబ్జెక్ట్ నేమ్ అంటాను ఇక్కడ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే లెట్ మీ కట్ హియర్ అండ్ పేస్ట్ ఇంటూ హియర్. లెట్స్ ఏ జావా స్క్రిప్ట్ ఒక స్ట్రింగ్ నేను డిజైన్ చేశాను సబ్జెక్ట్ నేమ్కి. ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ వన్. సేమ్ ఇలాంటి ఎలా సింటాక్స్ యూజ్ చేస్తామో సేమ్ సింటాక్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. డాలర్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ గివ్ ది సబ్జెక్ట్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట సబ్జెక్ట్ నేమ్. ఓకే, సో గివ్ ద సబ్జెక్ట్ నేమ్. సో నా ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే అగైన్ జావా స్క్రిప్ట్ ఈజ్ నెంబర్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా వస్తుంది అనమాట. సో సేవ్. ఇఫ్ యు సీ ద అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ అనమాట. ఓకే, ఎలాంటి మార్పు అనేది లేదు. అలాగే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్యాక్టిక్ ద్వారా మల్టిపుల్ లైన్స్ని మనము స్ట్రింగ్ ఫార్మాట్లో మనము మెయింటైన్ చేయొచ్చు. ఎలాగంటే ఓకే, సో చూడండి, సో 3, 4 ఎన్నైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్టిక్ ద్వారా ఇలాంటి అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ బూలియన్. ఓకే, సో బూలియన్ అంటే ఏంటంటే ఆల్వేస్ ఇట్ విల్ టేక్ ద వాల్యూ యాజ్ ద ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఎస్ ఆర్ నో చెప్తాం కదా అలాగా. సో ఎలా డిజైన్ చేస్తామంటే లెట్ ఈజ్ అడ్మిన్ అని చెప్తాను. ఈజ్ అడ్మిన్ అంటే నేను ట్రూ అని చెప్తాను. ఓకే, ఈజ్ అడ్మిన్ ట్రూ. ఓకే, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం సో బూలియన్ అంటే వాల్యూ అనేది మనము ఏదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ తీసుకుంటాం. ఓకే, ఈవెన్ మనము ఫాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద బూలియన్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి అన్డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ మీన్స్ నో డిఫైన్డ్ వాల్యూ. అంటే మనం బై డిఫాల్ట్గా ఏదైనా ఒక వేరియబుల్ మనం తీసుకున్నట్లయితే సో లెట్ సో బర్త్ ప్లేస్ అంటాము. సో బట్ ఐ డిడ్ గివ్ ద ఎనీ వాల్యూ రైట్ నౌ. సో ఇక్కడ బర్త్ ప్లేస్ అనేది బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే ఏదైనా ఒక వాల్యూ అసైన్ చేయనప్పుడు ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, అన్డిఫైన్డ్ అంటే విచ్ ఈస్ నాట్ డిఫైన్డ్ వాల్యూ. ఇఫ్ యు ఆర్ నాట్ డిఫైన్డ్ ఎనీ వాల్యూ ఇన్ ద వేరియబుల్ దెన్ దట్ వేరియబుల్ స్టేట్ ఇన్ ద అన్డిఫైన్డ్ మోడ్. ఓకే, console.log. సో ఇప్పుడు మనము ప్రింట్ చేసినట్లయితే console.log బర్త్ ప్లేస్. అలాగే ఇక్కడ console.log ఈజ్ అడ్మిన్. మనము అవుట్పుట్ చూసినట్లయితే సో ఇక్కడ మనకు ఈ యొక్క బర్త్ ప్లేస్ యొక్క వాల్యూ మనకు అన్డిఫైన్ అనేది వచ్చింది. ఓకే, అలాగే ఈజ్ అడ్మిన్ యొక్క వాల్యూ వచ్చేసేసి ఫాల్స్లో వచ్చింది అనమాట. మనం రీఅసైన్ చేసాం కదా మళ్ళీ. సో మనము మళ్ళీ ట్రూ ఇచ్చేసేసి మళ్ళీ రీఅసైన్ ఫాల్స్ ఇచ్చేసాం కదా. సో లేటెస్ట్ వాల్యూ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ అనేది డిఫైన్ అయింది. బర్త్ ప్లేస్ కాబట్టి సో బర్త్ ప్లేస్ మనం ఏం డిఫైన్ వాల్యూ చేయాలి కాబట్టి అన్డిఫైన్డ్ పొజిషన్లో ఉంటుంది. అలాగే నల్ అనేది ఒక కైండ్ ఆఫ్ డేటా టైప్ వాల్యూ ఆల్సో. సో నల్ వాల్యూ అంటే నో వాల్యూ అని అర్థం అనమాట. సో ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్ ఇచ్చేస్తారంటే
ఎప్పుడైనా ఒక వేరియబుల్‌కి మనము ఎలాంటి డేటా అనేది అసైన్ చేయకుండా ఉన్నప్పుడు, అంటే ఏదైనా సిట్యుయేషన్‌లో మనము ఒక వేరియబుల్‌కి మనము ఎలాంటి వాల్యూ మనము ఇవ్వనప్పుడు ఈ యొక్క నల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే లెట్ బాక్స్ ఈజ్ నల్ అంటాను. అంటే ఈ బాక్స్ అనేది ప్రెజెంట్ ఎంప్టీగా ఉంది అన్నట్లనమాట అర్థం. అంటే ఏదైనా మనం ఇంకా వాల్యూస్‌ని ఏవే గాని మనకు ఈ యొక్క బాక్స్‌లో అనేది మనం ఇంకా ఇవ్వలేదు. ఓకే. సో, ఎంప్టీగా ఉంది. శూన్యంగా ఉంది. ఓకే. సో, అలాగా మనము చెప్తాం. కన్సోల్ డాట్ లాగ్ చూస్తే కన్సోల్ డాట్ లాగ్ బాక్స్. నౌ యూ కెన్ సీ ది నల్ వాల్యూ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసేసేసి సింబల్. ఓకే. సింబల్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ ప్రిమిటివ్ డేటా టైప్. ఈ యొక్క సింబల్ అనేది జావాస్క్రిప్ట్‌లో యూనిక్ ఐడెంటిఫైయర్స్‌ని డిజైన్ చేసేదానికి యూజ్ చేస్తాం. అంటే మనము సింబల్ ద్వారా వాల్యూని డిజైన్ చేసినప్పుడు మనము అప్డేట్ అనేది ఇవ్వలేము. సో, మనము సింబల్ క్రియేషన్ చేయాలంటే సింబల్ ఫంక్షన్ అనేది క్రియేషన్ చేస్తాము. సింబల్ వల్ల మనకు హెల్ప్ ఏంటంటే అవి సేమ్ నేమ్‌ని కాన్‌ఫ్లిక్ట్స్ రాకోకుండా మనకు హెల్ప్ అనేది చేస్తాయన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డిజైన్ చేస్తాం సింబల్ అంటే లెట్ లెట్స్ సే ఐయామ్ గోయింగ్ టు సే సింబల్ 1 ఈజ్ ఈక్వల్ టు సింబల్ అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తాము సింబల్ కోసం. లెట్స్ సే ఇక్కడ నేనేమంటానంటే జావాస్క్రిప్ట్ అనేటువంటి ఒక డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే. సో, ఇక్కడ ఆల్వేస్ యొక్క నేమ్ అనేది ఏముంటుందంటే ఈ యొక్క నేమ్ sim1 అనేది ఏముంటుందంటే ఆల్వేస్ ఇంటర్నల్‌గా యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది కలిగి ఉంటుంది. ఓకే. సో, ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింబల్‌కి మనము ఏదైనా ఒక వర్క్‌ని మనము స్టేటస్ ఇవ్వాలన్నప్పుడు ఆ యొక్క వర్క్ నేమ్‌ని మనం ఏం చేస్తామంటే పెండింగ్ అంటాము, వర్కింగ్ అంటాము, కంప్లీటెడ్ అంటాము, క్యాన్సెల్డ్ అంటాము, అన్‌నోన్. సో, ఇలా ఇవ్వాలంటే సింబల్స్ అనేది మనము జనరల్‌గా ఈ యొక్క సింబల్స్‌ని యూజ్ చేసేసేసి మనం ఏం చేస్తామంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్స్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే. సో, మనం సింబల్ టైప్ యూజ్ చేసి మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి అప్‌కమింగ్ సెషన్స్‌లో క్రియేషన్ చేద్దాం. లెట్స్ సే కన్సోల్ డాట్ లాగ్ sim1. యూ కెన్ సీ ద అవుట్‌పుట్. ఓకే. సో, సింబల్ జావాస్క్రిప్ట్. ఓకే. సో, ఇప్పుడు ఓవరాల్‌గా మనకు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలంటే సో, నంబర్ అనేదేందంటే ఇది ఒక వేరియబుల్. యూ కెన్ స్టోర్ ద ఎనీ నంబర్స్ లైక్ ఏజ్ కానీ, యావరేజ్ కానీ లేదంటే డెసిమల్ వాల్యూస్ ఏవైనా గానీ, ఏవైనా మనం నంబర్స్ అనే దాంతో మనకు నంబర్స్ అనే వాల్యూని మనం యాక్సెప్ట్ చేసి వేరియబుల్స్ డిజైన్ చేస్తాం. ఓకే. స్ట్రింగ్స్ అంటే మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్నాము. సో, స్ట్రింగ్స్‌ని మనము డబుల్ కోట్స్, సింగిల్ కోట్స్ అండ్ బ్రాకెట్ ద్వారా మనం డిజైన్ చేసుకుంటాం. బూలియన్ వాల్యూస్ వచ్చేసేసి 2 టైప్స్ ట్రూ ఆర్ ఫాల్స్. దే ఆర్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ యెస్ ఆర్ నో ఫర్ ద డెసిషన్ మేకింగ్. అన్‌డిఫైన్డ్ అనేది ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ డేటా టైప్. బట్ ఇదేంటంటే వెనెవర్ యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద వేరియబుల్ బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ డిఫైన్ ద వేరియబుల్ సో దట్ స్టేట్ ఆఫ్ దట్ వేరియబుల్ ఈజ్ ఇన్ ది అన్‌డిఫైన్డ్ మోడ్. Okay. Null means null also one kind of a value but it is a kind of a empty. Okay. Null అనే వాల్యూని మనము ఏదైనా కానీ మనము ఒక నో వాల్యూగా డిజైన్ చేసేదానికోసం మనకు నథింగ్ అనే వాల్యూ లైక్ డిజైన్ చేసేదానికోసం మనము నల్ అనేటువంటి డేటా టైప్‌ని యూజ్ చేస్తాం. సో, సింబల్ అంటే గనక మనము ఒక నేమ్‌కి యూనిక్ ఐడెంటిఫైయర్‌ని మనము జనరేట్ చేసేదానికోసం ఈ యొక్క సింబల్ అనేది యూజ్ చేస్తాము సింబల్ ఫంక్షన్ ద్వారా. ఓకే. సో, ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఓవరాల్‌గా. సో, I think that now this explanation clarifies the different data types in the JavaScript and how they can be utilized in the programming. సో, నెక్స్ట్ సెషన్‌లో మనము నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి? వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేది మనము ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.